ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఒక తెలుగు డైరెక్టర్ భయపెట్టారని మీకు తెలుసా? పుష్ప 2 సినిమాలతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ ఒక తెలుగు డైరెక్టర్ ని చూసి భయపడ్డారు అంటే మీరు నమ్మగలరా? అవి పెళ్ళాం ఊరెళితే అనే సినిమా జరుగుతున్న రోజులు. దానికి నిర్మాత అల్లు అరవింద్ గారు, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, వేణు గారు హీరోలుగా సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ సెట్ కి ఒకసారి అల్లు అర్జున్ గారు వెళ్లారంట. అప్పుడు అక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీస్తున్న ఒక సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం నటీనటుల చేత మళ్ళీ చేస్తున్నారంట. ఆయన అనుకున్నది వచ్చేదాకా అస్సలు కొంచెం కూడా కనికరం లేకుండా నటీనటుల చేత వర్క్ చేస్తున్నారు. అలా ఎస్వి కృష్ణారెడ్డి గారు చేసిన డైరెక్షన్ చూసిన అల్లు అర్జున్ గారు డైరెక్టర్లందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని ఎస్వి కృష్ణారెడ్డి గారిని చూసి భయపడ్డారంట. వెంటనే ఆయన ఆ దగ్గరికి వెళ్లి, సార్ నేను ఈ జన్మలో మీ డైరెక్షన్ లో మాత్రం నటించను. ఏంటి సార్ మీరు కనీసం కనికరం కూడా లేకుండా అలా నటీనటుల చేత పని చేయించుకుంటున్నారు. ఇలా అయితే నాలాంటి అప్కమింగ్ హీరోలు ఎలా నిలబడతాం ఇండస్ట్రీలో అని అన్నారంట. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, చూడు బాబు, దూరం నుంచి చూస్తే నీకు అలాగే ఉంటుంది. అదే నువ్వు నా స్థానంలో ఉంటే దీనికి 10 రెట్లు చేపిస్తావు. ఎందుకంటే డైరెక్టర్ కి సరైన జడ్జిమెంట్ రావాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఆర్టిస్టులకి పని చేయక తప్పదు. మరి సినిమా బాగా రావాలంటే తప్పదు. అదే రిలీజ్ అయ్యాక నేను ఆ సీన్ అలా తీసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అనుకుంటే ఏం లాభం? ఇప్పుడు నా చేతుల్లో ఉన్నప్పుడే కదా నేను ఏమైనా చేయగలను, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పారంట. అప్పుడు అల్లు అర్జున్ గారు, అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇక నుంచి నేను కూడా డైరెక్టర్ గారు సంతృప్తి చెందే వరకు నటిస్తూనే ఉంటాను, అంతేకాని తొందరపడను. ఇంకా డైరెక్టర్ గారితో చర్చించి మరీ ఆయనకు ఎలా కావాలంటే అలా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను అని మాట ఇచ్చారంట. అప్పటి నుంచి ఆయన డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యేదాకా నటిస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే అల్లు అర్జున్ గారి ఎదుగుదల చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. తనను తాను రోజు సాన పెట్టుకుని నటనలో తనదైన ముద్ర వేసుకుని తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. అది నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. తన ఆనందాన్ని పంచుకున్నారు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు ముందు నుంచి తను ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదగాలని, తనని తాను ఎలా మలుచుకోవాలో సినిమాకి సంబంధించి అన్ని విషయాలను గమనించేవారని అర్థమవుతుంది. అలా అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఇలా ఐకాన్ స్టార్ గా ఎదిగారు. నిజమే, మరి అల్లు అర్జున్ గారికి సినిమాలంటే ఎంత పిచ్చి ఉంటుందో మనకు తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు రిలీజ్ అయిన చాలా సినిమాలు చూసి అందులో బాగున్న ప్రతి సినిమాని పొగుడుతూ చాలా ఎంకరేజ్ చేస్తా ఉంటారు అనమాట. అందుకే ఆయన ఒక సూపర్ స్టార్ గా, ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు.